ఇంతకుముందు ఆపిరెడ్డి గారు కానీ ఇంకా ఒక మిత్రుడు మాట్లాడింది నేను వినడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి బర్త్లు కన్ఫర్మ్ అయినట్టు నాకున్న సమాచారం. అమీర్ అలీ ఖాన్ మైనారిటీకి, విజయశాంతి బీసీ, తర్వాత వివేక్ ఎవరైతే V6 ఓనర్ ఉండో వివేక్ ఆయనకి ఎస్సీ సామాజిక వర్గం, మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ ఆయన కూడా బీసీ, తర్వాత రాజగోపాల్ రెడ్డి వీళ్ళకి కన్ఫర్మ్ అయినట్టు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే ఉండొచ్చు. అద్దంకి దయాకర్కి అవకాశం లేదంటారా? ఆల్రెడీ వివేక్ కి కమిట్మెంట్ ఉంది. గర్వాపసిలో వచ్చినప్పుడు నాకు చెప్పి వివేక్ కోరడం జరిగింది, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీళ్ళిద్దరు కోరడం జరిగింది కాబట్టి వాళ్ళిద్దరిని కన్ఫర్మ్ చేసినట్టు నాకున్న సమాచారం. రైట్. ఇక మైనారిటీలో అమీర్ అలీ ఖాన్కి కన్ఫర్మ్ అయిందంటారు అయితే మొత్తానికి? నాకున్న ఉద్దేశం ప్రకారం అదే సియాసత్ ఎడిటర్ ఓనర్ ఏమన్నా ఉండని అమీర్ అలీ ఖాన్ గారికి కన్ఫర్మ్ అయినట్టు నాకు అది కూడా సమాచారం ఉంది. ఇదే బీసీలో మరొకరికి అవకాశం ఇస్తే బాగుండదనే టాక్ అయితే బయట వినబడుతుంది. దానిలో వాస్తవం ఉందంటారా? ఇప్పుడు విజయశాంతి గారు బీసీ కోటాలనే వస్తారు, మక్తల్ ఎమ్మెల్యే గారు కూడా బీసీ కోటాలనే వస్తారు, వాకిటి శ్రీహరి ఇద్దరు బీసీ ఆల్రెడీ ఇంకా బీసీ ఉన్నారు. ఎవరైతే కొండా సురేఖ గారు కూడా బీసీ మహిళనే. ఈ రకంగా మొత్తానికి ఒక సామాజిక పరంగానే చూసి ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇది తీసుకుందో ఈ నిర్ణయం అంతా స్వాగతించదగ్గిందేనా? అందరికీ సమన్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీ ఇవి ఆల్మోస్ట్ ఆల్ సామాజికంగానే న్యాయం చేసింది అనేది అయితే నేను అనుకుంటున్నాను. వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఇప్పుడు నేను పేర్లు చెప్పినానో వాళ్ళు మట్టు కన్ఫర్మ్ అయింది అనుకుంటున్నాను. వాళ్ళకు ముందుగా కూడా శుభాకాంక్షలు. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రాజమౌళి గారు నమస్తే సార్. నమస్తే రాజమౌళి గారు, ఉగాది పండుగ వస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ మరి మంత్రివర్గ విస్తరణలో కీలక నిర్ణయం తీసుకుంది. ఉగాది పండుగ రోజే ప్రమాణ స్వీకారం చేయడానికి సన్నాహాలు జరిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఎవరికైతే ఈ ఆశావాహులు ఉన్నారో వీళ్ళందరూ కూడా కరెక్ట్గా సామాజిక వర్గాల ప్రకారం ఇచ్చింది అనుకోవచ్చా? నా వాయిస్ క్లియర్ ఉందా మీకు? క్లియర్గా వినపడుతుంది, క్యారీ ఆన్. ఓకే, అక్కడ ఉన్న మిత్రులందరికీ నమస్తే. నమస్తే. మనం ఒక చిన్న లాజిక్ ఆలోచిద్దామండి. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాల నుంచి ఒకటే వలన కులాల వారిగా ప్రాంతాల వారిగా ఈ స్టేషన్స్ లో వారిని తృప్తిపరచాలి వీళ్ళని తృప్తిపరచాలి అన్నది ఒక నికృష్టమైన ఆలోచన. అంటే పరిపాలనను ప్రజలకు అందించాలంటే వీటిని అన్ని పక్కన పెట్టి ఒక నిష్పక్షపాతంగా ఒక నిజాయితీ పరులు మంత్రివర్గంలోకి తీసుకొని పరిపాలన అందిస్తే అది బాగుంటది. ఈ కులానికి ఆ కులానికి ఇస్తా అంటే అసమర్థులైన మంత్రులను తీసుకొని ప్రజల వృద్ధి ఆ పరిపాలన ప్రజలకు అందుబాటులో లేకపోతే అది ఏం ప్రజాస్వామ్యం? మీరు చెప్పింది జరగాలంటే రాజ్యాంగంలో అనేక సవరణలు జరగాలి ఫస్ట్. సరే, నెంబర్ 1 అంటే నా విశ్లేషణ చెప్తున్నా మీకు. వాళ్ళ ఇష్టం, ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయినరు, మనం ఏం చేయలేము. కానీ ఒక మంచి పరిపాలన అందించాలంటే ఒక మంచి వ్యక్తి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మేము సూచిస్తున్నాం. పాటించకపోతే వాళ్ళ ఇష్టం కదా. కమింగ్ టు ది పాయింట్, ఇంకా ఈ కులాల ఇష్టం మాత్రము వాళ్ళు పోనీ ఆ కులానికి వాళ్ళు ఏమైనా చేస్తున్నారా అంటే ఏం జీరో. సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఒక గౌడు మంత్రివర్గంలోకి వస్తే ఆయన ఆ కులానికి ఏం చేసింది అన్నది మీరు గత 10 సంవత్సరాల నుంచి చూసిండ్రు. ఓకే, ఏమి లేదు వాళ్ళకి. కేవలం కులం పేరు చెప్పుకొని ఆయన మాత్రమే ఆ సంబంధిత మంత్రి. రాజమౌళి గారు మీరు ఇక్కడ ఒక క్లారిటీ మిస్ అవుతున్నారు. ఆ కులానికి ఆ కులాల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చినంత మాత్రాన ఆ కులానికి ఏదో చేయాలని కాదు కదా. ఆ కులంతో పాటు మిగతా వాళ్ళందరికీ కూడా చేయాల్సి ఉంటుంది కదా. కుల నాయకులు అయితే కాదు కదా. మరి అట్లాంటప్పుడు ఆ కులం పేరు చెప్పుకొని ఎందుకు పదవులు పొందాలి? మీరే చెప్తున్నారు, క్లారిటీ నాకు కాదు, మీరు కూడా ఆలోచించండి. ఆ కులం పేరు చెప్పుకొని వచ్చిన తర్వాత ఎంతో కొంత ఆ కులానికి అయితే
ప్రిఫరెన్స్ ఇవ్వాలనా వద్దా? ఇవ్వలేదు. అట్లాంటప్పుడు మీరు నా పాయింట్కి వచ్చారు, అట్లాంటప్పుడు మరి కులాల వారికి ఎందుకు ఇవ్వాలండి? Tell me. ఆలోచించండి మీరు కూడా. అందుకోసమే క్వాలిటీ ఆఫ్ ద పరిపాలన రావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు మీకు, మళ్ళీ హైదరాబాద్కు లేడు, డిస్టిక్ ఈ జిల్లాకు ప్రాతినిధ్యం లేదు, ఆ జిల్లాకు ప్రాతినిధ్యం లేదు అన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి వాళ్ళ పక్కన పెట్టడం. కమింగ్ టు ది పాయింట్ గా, ఎస్పెషల్ నేనేమంటున్నా అంటే యూత్ ఇంపార్టెంట్. యూత్ కి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. యూత్ ఎవరున్నారు ఇప్పుడు? నాకు చెప్పండి, ఎవరైనా ఉన్నారా ఆ యూత్ తరఫు నుంచి? ఎస్, మేము సలహాలు ఇవ్వమంటే ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హైదరాబాద్ చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పింది చాలా ఇంపార్టెంట్ పాయింట్. యూత్కి ఇవ్వటం వలన తద్వారా దేశాభివృద్ధి అయితే జరుగుతుంది. ఎస్, అది ఇంకోటి. ఇంకా రాజగోపాల్ రెడ్డి అంటున్నారు, V6 వివేక్ అంటున్నారు. వీళ్ళకి ఇస్తే ఒక సమీకరణాలు అవుతున్నాయి అంతే తప్ప వాళ్ళు క్వాలిటీ ఆఫ్ ద పరిపాలన అందించలేరు. మనం రాజగోపాల్ చూసాం, ఎంత అరగంట గా మాట్లాడతాడు ఆయన. ఇట్లాంటి ఆయన మంత్రి అయితే ప్రజలకు ఏం సేవ చేస్తారండి? మీరు కానీ ఆలోచించాలి. ప్రజలు ఎన్నుకున్నారు కదా సార్, ఆయన్ని ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నారు. ఆయనను ఎన్నుకుంటే ఒక్క నియోజకవర్గం నుంచి ఎన్నుకున్నారు, మొత్తం తెలంగాణ అంతా ఎన్నుకోలేదు ఆయనని. ఆయన ఎంత రాష్గా మాట్లాడుతున్నాడు తెలుసు కదా మీకు. ఇట్లాంటి వాడు మంత్రి అయితే ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు? అది పక్కన పెడదాం. కమిటీ పని ఇప్పుడు యూత్ అంటున్నా, ఇప్పటి వరకు అయితే యూత్ ఒక్కరు లేరు, ఒక్క మంత్రి కూడా యూత్ లేడు. నెంబర్ 1, హైదరాబాద్ నుంచి తీసుకోవాలనుకుంటే మనకు ఒక యూత్ ఒకే ఒక పిల్లగాడు ఉన్నాడు, ఎమ్మెల్సీ, ఆయన బలమూరు వెంకట్ ఉన్నాడు. ఆయన పోలీసు దెబ్బలు తిన్నాడు, తర్వాత తెలంగాణ ఉద్యమంలో పోరాడిండు, ఒక యూత్ కు ప్రాతినిధ్యం వహించిండు, ఒక డాక్టర్ ఉన్నత విద్యావంతుడు. మరి ఆ పిల్లగాన్ని ఎందుకు మీరు కన్సిడర్ చేయట్లేదు? అది ఆలోచించండి. ఇంకా తర్వాత ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, యంగ్ ప్లాట్. కానీ ఆయన గురించి మనం మళ్ళీ అది సామాజిక వర్గం వేరే అంటారు, మళ్ళీ అది ఆయన కూడా అరగంటగా ఉన్నాడు, ఆయన కూడా కథ పక్కన పడదు. కానీ నేనేమంటున్నా, యూత్ కు డెఫినెట్ గా నేను పేర్లు చెప్పను, ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇట్లాంటి పాత కాపులను తీసుకొచ్చి మళ్ళీ ప్రజల మీద రుద్దొద్దు. ప్లస్ క్వాలిటీ ఆఫ్ ద పరిపాలన ఇవ్వాలంటే వాళ్ళ క్యారెక్టరైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ప్రజలను తిట్టడం, పార్టీలు మార్చడం, రాజమౌళి గారు మీరు చెప్పే అన్ని ప్రజెంట్ ఉన్న ఏ పార్టీలో అయినా కరెక్ట్గా జరుగుతున్నాయి అంటారు? నాట్ ఓన్లీ కాంగ్రెస్, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏ పార్టీలో అయినా అన్ని పార్టీలు ఇలాంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాయని మీరు భావిస్తున్నారా? అన్ని పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. అన్ని పార్టీలను కాస్త పక్కన పెడతాం. రేవంత్ రెడ్డి గారికి ఏం అవకాశం వచ్చింది? అతిరథ మహారాజులు కాదని ఆయనకు ముఖ్యమంత్రి సీట్ వచ్చింది. నౌ హీ హ్యాస్ టు షో హిస్ కెపాసిటీ.